అమరావతిలోని చంద్రబాబు నివాసంలో బీజేపీ జనసేన నేతల సమావేశం కొనసాగుతోంది. కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్, జయంత్ పాండా, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ తో పాటు పలువురు నేతలు చంద్రబాబు ఇంటికి వెళ్లారు. సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీల మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి. కదిరి, శ్రీకాళహస్తి, మదనపల్లె, పి గన్నవరం నియోజకవర్గాలపై ఉత్కంఠ నెలకొంది. సోము వీర్రాజుకు టికెట్ ఎక్కడ కేటాయించాలి అన్న అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకుని అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. వైసీపీ తరపున మైనారిటీ అభ్యర్థులు నిలబెట్టిన సెగ్మెంట్స్ లో తాము పోటీ చేస్తామని చెబుతోంది బీజేపీ. మొత్తంగా ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేది ఇవాళ రేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అమరావతిలోని చంద్రబాబు నివాసంలో బీజేపీ జనసేన నేతల సమావేశం కొనసాగుతోంది. ఇప్పుడే చర్చలు ముగిసినట్టుగా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అని తెలుసుకుందాం. పిఎంఆర్, కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ అండ్ జయంత్ పాండా, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ టీంతో ముగిసాయా? ఈ సమావేశానికి సంబంధించి హై ప్రయారిటీ ఎవరికి ఇస్తున్నారు? అలాగే ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి ఏం నిర్ణయాలు తీసుకున్నారు? మీరు ఏ అంశాలైతే చెప్పారో దేవి, అదే అంశాలకు సంబంధించి దాదాపు 8 గంటలకు పైగా ఈ చర్చలు జరిగాయి. గజేంద్ర సింగ్ షెకావత్ 12 గంటలకు వచ్చారు. సో ప్రస్తుతం సమయం 8:08 అవుతుంది. అంటే 8 గంటల 15 నిమిషాల పాటు ఎడతెగని చర్చలు చంద్రబాబు నాయుడు, గజేంద్ర సింగ్ షెకావత్, అలాగే పవన్ కళ్యాణ్ మధ్య జరిగాయని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి వచ్చిన బృందంలో గజేంద్ర సింగ్ షెకావత్ తో పాటుగా బీజేపీ ఒడిశాకి సంబంధించిన ఎంపీ పాండా కూడా ఉన్నారు. సో ఈ క్రమంలో దాదాపు 8 గంటల 15 నిమిషాల పాటు అంటే బీజేపీ కేంద్ర నాయకత్వానికి, బీజేపీ నుంచి వచ్చిన దూతలకి రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర బీజేపీ కూడా ఎవరెవరు పోటీ చేస్తారు, ఎక్కడెక్కడ ఏ స్థానాలు పోటీ చేస్తారన్న క్లారిటీ ఇచ్చిన పరిస్థితుల్లో సో వాళ్ళందరూ కూడా ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి చర్చలు జరిపిన పరిస్థితి. ప్రధానంగా ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయాలి, బీజేపీకి ఎక్కడెక్కడ బలం ఉందన్న అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చించడంతో పాటుగా కొన్ని కీలకమైన సెగ్మెంట్ల విషయానికి వచ్చేసరికి కదిరి, అలాగే కాళహస్తి, మరొక వైపు పి గన్నవరం, సో ఇటువంటి నియోజకవర్గాల్లో పోటీ చేసే అంశం మీద ప్రధానంగా ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటుగా మనకు అందుతున్న సమాచారం మేరకు ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం కాకుండా ఇంకొన్ని నియోజకవర్గాలను కోరుతున్నారా అన్న దిశగా కూడా కొంత చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ సో ఓవరాల్ గా 8 గంటల 15 నిమిషాల పాటు సీట్ల సర్దుబాటు మీద, అలాగే అభ్యర్థుల ఖరారు మీద చర్చ జరిపిన పరిస్థితి ఉంది. అదే కాకుండా ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన మీద ఇప్పటికే టీడీపీ, జనసేన ఒక కొలిక్కి వచ్చాయి. ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసే సందర్భంలో ఎన్డీఏలో టీడీపీ చేరిక జరగడంతో మూడు పార్టీలు కలిపి ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించాలనే దిశగా కూడా కసరత్తు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వాలు కేంద్రం ప్రకటించిన కొన్ని అంశాలను బేస్ చేసుకుని అనుసంధానిస్తూ కొన్ని కొత్త పథకాలను ఏదైనా రూపకల్పన చేస్తే ఏ విధంగా ఉంటుందన్న దిశగా కూడా ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఈ నెలాఖరుకల్లా ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించే అవకాశం ఉన్నట్లుగా మనకి సమాచారం అవుతుంది. దీంతో పాటుగా ఎన్నికలకు సంబంధించి వైసీపీ మైనారిటీ అభ్యర్థులు నిలబడిన సెగ్మెంట్స్ లో బీజేపీ కంటెస్ట్ చేస్తాను అనడాన్ని ఎలా చూడాలి? అసలు దీని వెనుకున్న వ్యూహం ఏంటి? అంటే బీజేపీ సహజంగా హిందూ ఓటు బ్యాంక్ని కొలగొట్టే ప్రయత్నం చేస్తుంది. సో దానికి అనుగుణంగా కొంత వ్యూహాత్మకంగా బీజేపీ ప్రతిపాదన తీసుకొచ్చినట్లుగా మనం భావించాల్సి వస్తుంది. ఎక్కడైతే వైసీపీకి సంబంధించిన మైనారిటీ అభ్యర్థులు ఉంటారో అటు కదిరి కావచ్చు, మదనపల్లి కావచ్చు, అలాగే గుంటూరు ఈస్ట్ లో కూడా మైనారిటీకి సంబంధించిన అభ్యర్థులు ఉన్నారు. సో అటువంటి నియోజకవర్గాల్లో బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు ఉంటే హిందూ ఓటర్లు అందరూ కూడా పోలరైజ్ అవుతారు. అది ఖచ్చితంగా బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది అనేది బీజేపీలో జరుగుతున్న చర్చ. సో దీన్ని బేస్ చేసుకుని ఈ ప్రతిపాదన తెర మీదకు తీసుకొచ్చినట్టుగా కనిపిస్తుంది. అయితే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? మరొక వైపు చూస్తామంటే దీనికి టీడీపీ వైపు నుంచి కూడా, అంటే టీడీపీ కూడా ఆయా నియోజకవర్గాల్లో స్థానికంగా బలమైన నేతలు ఉన్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో సో బీజేపీ పెట్టిన ప్రతిపాదన కూడా జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు ఎంతవరకు సుముఖంగా ఉంటాయన్న క్లారిటీ రావాల్సి ఉంది. మనకు అందుతున్న సమాచారం మేరకు రేపు ఈ అధికారిక ప్రకటన, సీట్లు ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తారన్న అధికారిక ప్రకటన వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దేవి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్ పిఎంఆర్.